శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన ఛానల్లో రథసప్తమి రోజు సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలో తెలుసుకుందాము. మన సామాన్యులందరూ చేయగలిగే సింపుల్ పద్ధతిలో సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలో తెలుసుకుందాము. సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వడానికి రాగితో చేసిన ప్లేట్ కానీ చెంబులు కానీ యూజ్ చేయాలి. ఇతర లోహాలతో తయారు చేసిన ఏ వస్తువుల్ని ఉపయోగించకూడదు. ముందుగా ఆర్ఘ్యం ఇవ్వడం కోసం ఒక రాగి ప్లేటు మరియు రాగి చెంబు, అలాగే మనం ఆచమనం తీసుకోవడానికి ఆచమనం పాత్ర, అలాగే ఉత్తరేణి తీసుకోవాలి. ఆ సూర్య భగవానుడికి రాగి పాత్ర అన్న రాగి అన్న చాలా ప్రీతికరమైనవి. అందుకే సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలనుకుంటే రాగి మాత్రమే యూజ్ చేస్తారు. ఈ ఆర్ఘ్యం ఇవ్వడం అనేది ఒక్క రథసప్తమి రోజునే కాదండి, ప్రతిరోజు సూర్యోదయ సమయానికి ఈ ఆర్ఘ్యం ఇవ్వచ్చు. ప్రతిరోజు ఆర్ఘ్యం ఇవ్వడం కుదరలేని వాళ్ళు ఇలాంటి ముఖ్యమైన పండుగల్లో ఆర్ఘ్యం ఇవ్వడానికి ప్రయత్నించండి. ముందుగా మనం ఆర్ఘ్యం ఇవ్వడానికి తీసుకున్న పాత్రను శుభ్రపరచుకోవాలి. తర్వాత దానికి గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. తర్వాత పవిత్రమైన రాగి చెంబులో శుద్ధ జలాన్ని పోసుకోవాలి. ముందుగా సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ప్రీతి కాబట్టి ఆవు నెయ్యితో కలిపినటువంటి అక్షింతలను తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఆ అక్షింతలను చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకున్నట్లయితే ప్రతిరోజు సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వడానికి ఉపయోగపడతాయండి. తర్వాత మనం తీసుకున్న జలంలో పసుపు కానీ గంధాన్ని కానీ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కుంకుమ కూడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న ఎర్ర అక్షింతలను కూడా వేసుకోవాలి. అక్షింతలు వేసుకున్న తర్వాత ఎరుపు రంగు పుష్పం కానీ లేదా మీ దగ్గర ఉన్న పుష్పం కానీ వేసుకోవచ్చు. తర్వాత మనం తీసుకున్న ఆచమనం పాత్రలో కూడా వాటర్ పోసుకొని ఇవన్నీ తీసుకుని ఆర్ఘ్యం ఇవ్వడానికి మిద్దె పైకైనా వెళ్ళొచ్చు. లేదా ఆడవాళ్ళు ఈ ఆర్ఘ్యంని సమర్పించినట్లయితే తులసి కోట వద్దైనా ఈ ఆర్ఘ్యాన్ని సమర్పించవచ్చు. సూర్యుడు ఆరోగ్యకారకుడు. సూర్యునికి ఆర్ఘ్యం వదలడం వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయి మరియు కంటి చూపు మెరుగుపడుతుందని నమ్మకం. అలాగే ఈ ఆర్ఘ్యం సమర్పించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. సూర్యరశ్మి శరీరానికి తగలడం వల్ల దీనివల్ల శరీరం దృఢపడి ఎముకలు బలంగా తయారవుతాయి. ముందుగా ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆ సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న ఆచమనం పాత్రలో నుంచి మనం ఆచమనం చేసుకోవాలి. రథసప్తమి వంటి పర్వదినాల్లో ఆర్ఘ్యం సమర్పించడం వల్ల గత 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయండి. ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు నీళ్ళని కాళ్ళకి అసలు తగలనివ్వకూడదు. అంటే మీరు ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు కింద ఒక రాగి ప్లేట్ పెట్టుకునైనా ఆర్ఘ్యం సమర్పించవచ్చు, లేదా పచ్చటి మొక్కల పొదల్లోనైనా ఆర్ఘ్యం సమర్పించవచ్చు. ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు సూర్య భగవానుడిని 21 నామాలతో స్మరించుకుంటూ ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. ఆ నామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. వికర్తన, వివస్వన, మార్తాండ, భాస్కర, రవి, లోకప్రకాశక, శ్రీమాన్, లోకసాక్షు, గ్రహేశ్వర, లోకసాక్షి, త్రిలోకేశ, కర్త, హర్త, తమీశ్రః, తపన, తాపన, శుచి, సప్తేశ్వవాహన, గభస్తే హస్త, బ్రహ్మ, సవ్యదా వనవాస్కృత అనేటువంటి 21 నామాలతో ఆ సూర్య భగవానుని స్మరించుకుంటూ ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. ప్రతిరోజు ఆ సూర్య భగవానుని ఆరాధన చేయడం వల్ల మనసులోని ప్రతికూలత తొలగిపోయి ఆత్మవిశ్వాసం మరియు మానసిక ప్రశాంతత పెరుగుతాయి. ఈ 21 నామాలు తెలియని వాళ్ళు, రాని వాళ్ళు ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆర్ఘ్యం సమర్పించండి.